చేసుకున్న సందర్భంగా రాజ్యాంగంపై అనేక చర్చలు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు, ఇటీవల కూడా కాదు 24 గంటల క్రితమే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఏదైతే లౌకిక, అదేవిధంగా సెక్యులర్ అండ్ సోషలిస్టు అనే పదాల విషయంలో కూడా ఒక కేసు సందర్భంగా కూడా కొన్ని కామెంట్స్ చేసింది, మీరు కూడా చూసింటారు. మొత్తానికి రాజ్యాంగంలో మార్పులు చేయాలని చూస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, ఇక రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకి సామాజిక అంశాలు తోడు అయి ఇవాళ చర్చ జరుగుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి మొత్తం ఎపిసోడ్లో 75 సంవత్సరాల రాజ్యాంగం అమల్లో? మన రాజ్యాంగ నిర్మాతలు, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎంతో ఉన్నత ఆశయాలతో, ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా మేధావులు ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మనకు ఏది సూట్ అవుతుంది మన పరిస్థితులకు అని చెప్పేసి ఆలోచించి మనకు గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో మనకు మౌలికమైనటువంటి విధానాలు ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ విధానం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడడం రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ, ఇది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక విధానం. రెండవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రూల్ ఆఫ్ లా, అంటే అందరికీ సమానమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి, ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమే అనేటటువంటిది. మూడవది ప్రధానమైన విషయం ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షించాలా, రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఒక స్వతంత్రంగా ఉండాలా, ఎవరికి ఆధీనంలో లేకుండా అది చాలా స్వేచ్ఛగా పనిచేయాలా అనేటటువంటిది మనకు మూడో విధానం. నాలుగో విధానం ఏంటిదంటే ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో మరో ప్రభుత్వం ఉండవచ్చు మన రాజ్యాంగం ప్రకారంగా. కేంద్రంలో ఒక పార్టీ పరిపాలన చేయొచ్చు, రాష్ట్రాల్లో మరో పార్టీ పరిపాలన చేయొచ్చు. రెండు కూడా రాజ్యాంగాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఇది ఫెడరల్ వ్యవస్థ అనేటటువంటిది. తర్వాత మనకు అంటే లౌకికవాదం అంటే ఎన్నో మతాలు మన దేశంలో ఉన్నాయి. ఈ అన్ని మతాలకు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చట్టం ముందు సమానమే. అంటే ప్రభుత్వం ఈ మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించడానికి అవకాశం కల్పిస్తూ సౌభ్రాతృత్వాన్ని, అంటే ఒక సోదర భావాన్ని పెంపొందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం అన్నట్టు. ఎలా ఏంటంటే రాజ్యాంగానికి కొన్ని మౌలికమైనటువంటి ఏవి మౌలికమైన విధానాలు అనేది అనేక సుప్రీంకోర్టు తీర్పుల్లో, అంటే కేశవరంద భారతి కేసులో కావచ్చు, దాని తర్వాత ఏతుందో మేనకా గాంధీ కేసులో, మిగతా అన్ని కేసుల్లో కూడా చాలా డిస్కస్ చేయడం అనేది జరిగింది. వీటిని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఫండమెంటల్ రైట్స్ ను మనం మార్చే అధికారం పార్లమెంటుకు ఉందా లేదా అనేది గొప్ప చర్చ జరిగింది భారతదేశంలో. చివరికి వాళ్ళు ఏమన్నారంటే ఫండమెంటల్ రైట్స్ ను కూడా, అంటే ప్రాథమిక హక్కుల్ని కూడా పార్లమెంటు మార్చవచ్చు, కానీ ఈ యొక్క మౌలిక విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే డెమోక్రసీ, దాని తర్వాత రూల్ ఆఫ్ లా, తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, తర్వాత ఫెడరలిజం, సెక్యులరిజం, వీటిని మట్టుకు మార్చడానికి వీల్లేదు అనే విధంగా సుప్రీంకోర్టు గతంలో తీర్పులు చెప్పడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగం యొక్క ఆశయాలు మనకు చాప్టర్ 4లో కనబడతాయి. అదేవిధంగా అంటే ఈవెన్ ప్రియాంబుల్లో మనకు కనబడుతుంది. మన యొక్క లక్ష్యం ఏంటిది? సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ, సమానత్వం, గొప్ప ఆశయాలు మనకు. తర్వాత ఏతుందో చాప్టర్ 4లో ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి, అంటే ఏ విధంగా ఒక ప్రణాళికలు వేయాలా, ఏ విధమైనటువంటి ఒక స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలా, అంటే బడుగు వర్గాలకు, చాలా పేద వర్గాల యొక్క జీవన పరిస్థితులు ఎలా మెరుగుపరచాలా, అందరికీ ఉచిత విద్యను ఎలా ఇవ్వాలా, ఉచిత వైద్యాన్ని ఎలా ఇవ్వాలా, వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చెందాలా, ఆర్టికల్ 51లో అంటే పౌరుల బాధ్యతలు చెప్పేటటువంటి చాప్టర్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ను కూడా పెంచాలనేది కూడా ఒక రాజ్యాంగ లక్ష్యాల్లో ఒక లక్ష్యంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ 70 సంవత్సరాలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది, ఎంతవరకు మనం ఈ లక్ష్యాలను సాధించుకోగలిగినాం అనేది ఒక పెద్ద చర్చ. ఇది మనం చాలా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నట్టు. ఆర్టికల్ 37, 38లో ప్రధానంగా ఏంటంటే ఆర్థిక తారతమ్యాలు తగ్గించాలనేది ఒక రాజ్యాంగ లక్ష్యాలు ఒకటి. కానీ ఫలితం చూస్తే ఏం జరుగుతుందంటే కొన్ని కార్పొరేట్ కుటుంబాలు కావచ్చు విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించుకోవడం, బ్లాక్ మనీ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉండడం, విదేశాల్లో దాచుకోవడం,
ఇక మరి సామాన్య ప్రజలు మరి చిన్న చిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య వ్యక్తిగత ఆస్తి హక్కు అనేటువంటిది ఉండటంతో ఆస్తులు ఎంతైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఎంతైనా పెంచుకోవచ్చు. సరే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఎగ్గొట్టడం ద్వారా బ్లాక్ మనీ పోగైతుందా అనేది అంటే ఒక అంశం. రాజ్యాంగం కల్పించినటువంటి ఒక వెసులుబాటు ఒకటి ఉంది. ఎట్ ద సేమ్ టైం అదే సందర్భంగా దానికి కొన్ని పరిధులు కూడా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే ఎంతైనా పెంచుకోవచ్చు అని. కానీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే అంత ఆస్తులు పెరుగుతాయా లేదా అనేది సెకండరీ. చంద్రకుమార్ గారు. అవునండి. ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చడం ఒక ప్రాథమిక హక్కు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలా? మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూనే ఈ పారిశ్రామిక కాలుష్యాలు రాకుండా ఎవరు చూడాలా? ఎలా చూడాలా? అంటే ఎయిర్ పొల్యూషన్ కాకుండా, వాటర్ పొల్యూషన్ కాకుండా, నదులు కాలుష్యం కాకుండా, ప్రకృతి మొత్తం నాశనం కాకుండా ఏమవుతుంది భవిష్యత్తు? ఇప్పుడు మనం ఏంటంటే డెవలప్మెంట్, అభివృద్ధి అనేటటువంటి దానికి సరి అయినటువంటి దిశలో కనుక మనం అభివృద్ధిని తీసుకోలేకపోతే జరిగే పరిణామాలు ఏంటి? నదులు కాలుష్యం అయిపోతున్నాయి, గాలి కాలుష్యం అయిపోతుంది. ఇవాళ పంటలు ఈవెన్ కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ యూజ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆహార ధాన్యాలు పండ్లు తినేటటువంటి పండ్లల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక విషతుల్యంగా ఉన్నాయని అనేక రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి అన్నట్లు. కాబట్టి అభివృద్ధిని, డెవలప్మెంట్ను ఇవి రెండిట్లను ఒక సమానమైన దృష్టితో చూస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తూనే అది భవిష్యత్తుకు భారతదేశానికి ఉపయోగకరంగా ఉండే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలా, మరింత ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండాలి. కానీ అభివృద్ధి అనేటటువంటిది కొన్ని కార్పొరేట్ కుటుంబాలకే లాభాలు చేకూర్చే విధంగా ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం అన్నట్టు. తర్వాత మనకు ముఖ్యంగా అన్నిటికంటే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం కూడా ఏంటంటే ఎన్నికల విధానం అండి. ఎన్నికల్లో ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయో, డబ్బు పంపిణీ జరుగుతున్నదో, లేదా కులమతాలను విచ్చలవిడిగా ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్నారో, దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉన్నది. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు ఫ్రీగా జరగాల. అలాంటప్పుడు ఈ రోజు దేశంలో కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెడితేనే, 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాగలిగేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఎన్నికల కమిషన్ కాదు అంటే విద్వేషాలు, ఉద్రేకాలు, భావోద్రేకాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, డబ్బు రెండు కలిసే మీరన్నట్టుగా. అవునండి. దీన్ని అరికట్టాల్సినటువంటి ఎన్నికల కమిషన్ అరికట్టలేకపోతున్నది. ప్రభుత్వ యంత్రాంగాలు అరికట్టలేకపోతున్నాయి. అలాంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ను మనం ఎన్నుకునేటటువంటి విధానంలో ఏదైతే గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఈ సెలక్షన్ కమిటీలో ఉండేవాళ్ళు. అంటే ప్రధానమంత్రి గారు, దాని తర్వాత అపోజిషన్ పార్టీ లీడరు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఈ కమిటీలో ఉండేవారు. వీళ్ళంతా విచారణ చేసి స్వతంత్రంగా ఉండేవాళ్ళు, ధైర్యసాహసంగా ఉండేవాళ్ళు, కరప్షన్ కు అగెనిస్ట్ గా ఉండేటటువంటి వాళ్ళను, మంచి వాళ్ళను చూసి శేషన్ లాంటి వాళ్ళని ఎలక్షన్ కమిషనర్స్ గా నియమించేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. దానివల్ల ఏం జరుగుతుందనంటే ఎన్నికల యొక్క ఫలితాల మీద కానీ, లేకపోతే ఇవాళ ఒక రకమైనటువంటి ప్రజలకు మరో ఆలోచన వచ్చే ప్రమాదం అనేటటువంటిది మనకు కనబడుతున్నది అన్నట్టు. అంటే పోలైన ఓట్లన్నీ, కౌంటింగ్ ఓట్లన్నీ, అది కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా తీవ్రంగా అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి విషయం అన్నట్టు. కొన్ని చోట్లల్లా కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు పోలింగ్ అయిన ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి అనేటటువంటిది. లేదా ఈవీఎంస్ యొక్క బ్యాటరీ మనం 60%, 65% ఉంటే కొన్ని ఈవీఎంలకు 80%, 90%, 90 కంటే అబోవ్ % బ్యాటరీస్ ఉండడము. ఇవన్నీ అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు ఈ విషయాల లోపల జోక్యం చేసుకోలేదు, అది వేరే విషయం. కానీ